దేవుని అతి పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగును గాక. 2026లో జనవరిలో ప్రవేశించిన మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. దేవుడు ప్రవక్త అయిన ఎజ్కేలును ఎముకలతో నిండి ఉన్న లోయలోనికి తీసుకొని వెళ్ళారు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, అవి కేవలము ఎండిపోయినవి. దేవుడు ఎజ్కేలును అడుగుతారు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఆయన ఏం చెప్తారంటే, ప్రభువా, అది నీకే తెలియను. ఈ ఎముకలు కోసం ఎవరైనా ఆలోచిస్తారా? ఆ ఎముకల్ని చూడడానికి ఎవరైనా వస్తాయా? ఎముకలు ఆ స్థితిలోకి మారడానికి గల కారణం ఏంటి? ఎముకలతో లేదా చనిపోయిన వాళ్ళతోనే ఎవరికి సబ్బద్దాలు ఉండవు. ఎముకలతో ఎవరికి సబ్బద్దాలు ఉంటాయి? ఎజ్కేలు ఏమన్నారంటే, ప్రభువా, అది నీకే తెలియను. ఎముకలు తమకు తాము ఆలోచించుకోలేరు. ఎముకల గురించి ఇతరులు కూడా ఆలోచించలేరు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నరపుత్రుడా, నీవు ప్రవచనబెత్తి చర్మము మాంసము కప్పబడినని ప్రవచించువు. ఆ తర్వాత జీవాత్మ వస్తుందని ప్రవచించు అని చెప్పగానే ఆ ఎముకలు మహాసైన్యమయ్యే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో రకరకాల పరిస్థితుల గుడ్డా నడిపిస్తూ ఉంటారు. నడిపిస్తున్నప్పుడు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు అనుకుంటే కార్యం చేయగలడు కదా, మరి ఎందుకు చేయట్లేదు అని అనుకుంటాం. కానీ చాలాసార్లు మనుషులు మనల్ని వదిలేసి ఉండొచ్చు. బంధాలు బాంధవ్యాలు అన్నీ తెగిపోయి ఉండొచ్చు. దేవుడి దగ్గర నుండి సమాధానం రాని స్థితి నీకు ఉండొచ్చు. అయితే దేవుడు నీ స్థితిగతులను మార్చేటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన దగ్గరకు ఒక శతాధిపతి వస్తారండి. వచ్చి ఏమని చెప్తారంటే, అయ్యా, నా దాసుడు పక్షవాయువు రోగంతో బాధపడుచున్నాడంటే ఆయన ఏమని అంటాడంటే, నేను వచ్చి వాడిని బాగు చేస్తానంటే ఆయన ఏమంటాడంటే, మాట మాత్రము సెలవిబ్బు, నా దాసుడు స్వస్థపరచబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు పరిస్థితులను మార్చగలదు. నీ స్థితిగతుల్ని చూచి నువ్వు కృంగిపోతున్నావేమో, నిరాశ నిస్పృహల గుండా నువ్వు వెళ్తా ఉన్నావేమో. ఇశ్రాయేలీయులు ప్రజలు అనుకున్నారట, దేవుడు మనల్ని వదిలేశాడు, మా జీవితం అయిపోయింది, ఇక చావే గతి, మా స్థితిగతులు ఇంకా ఎప్పటికీ కూడా మారవు అనుకున్నారట. అయితే దేవుడు ఏమంటున్నారంటే, నేను వారు ఉన్న సమాధులను తెరచెదను. సమాధులు ఎవరు కూడా తెరవరు. ఒకసారి మట్టి వేసిన తర్వాత ఎవరు తెరవరు. ఒకసారి సమాధి చేసిన తర్వాత వాళ్ళు దడ్డలేయడానికి అయితే వస్తారు కానీ ఎవరు తెరవరు. ఇంకా ఏమన్నాడంటే, మిమ్మల్ని మీ ఊర్లో నివసింపచేస్తాను, మీ పూర్వస్థితిని మీకు మరలా కలిగిస్తాను. ఆయన మాట జీవం,
ఆయన మాట సత్యం. యేసు ప్రభు ఒకసారి ఒక కుటుంబంతో సంబంధం కలిగి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మార్తా, మరియా, లాజరు. లాజరు జబ్బు పడినప్పుడు కబురు పెట్టారు, కానీ ఆయన చనిపోయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత కానీ రాలే. మార్త అంటా ఉన్నారు, ఎవరంటే అయ్యా నువ్వు ముందు వచ్చితే బాగుండు అంటే నీ సహోదరుడు తిరిగి లెగుస్తాడంటారు, మృతుల పునరుద్ధారంలో లెగుస్తాడంటారు. అక్కడ ఏమైనా ఉంటుందంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తూ అని నీతో చెప్పలేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈ 2026లో నువ్వు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నావేమో. ఎన్ని నెలలు ఎదురు చూడాలి, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి, ఎంత కాలము ఎదురు చూడాలి? నీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యము చేయగలిగినటువంటి సమర్థుడు, ఎముకల స్థితిగతులను మార్చినటువంటి దేవుడు, లోయలో నుండి జీవమిచ్చి ఒక మనుషుల్ని చేసి బయటికి రప్పించగలిగినటువంటి దేవుడు. ఈ జనవరిలో నువ్వు దేనితో బాధపడుతున్నా, దేనికోసం ఎదురు చూస్తున్నా, నీ స్థితిగతులను మార్చగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. మన బ్రతుకులో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆవేదనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు అన్నటువంటి భావంలో నువ్వు ఉన్నావేమో. దేవుడు నీ జీవితంలో ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.